నేను ఈరోజు మొదటి వారం సాయిబాబా దివ్య పూజ చేస్తున్నాను. చాలామందికి సాయిబాబా పూజ అనగా ఎలా చేసుకోవాలి, ఎన్ని వారాలు చేసుకోవాలి, ప్రసాదాలు ఏమి చేయాలి అనే చాలా ప్రశ్నలు ఉంటాయి కదండి. నేను మొదటి వారం సాయిబాబా దివ్య పూజ బుక్తో పూజ ఎలా చేసుకున్నాను అనేది మీకు చూపిస్తానండి. ఈ సాయిబాబా పూజ ఎవరైనా చేసుకోవచ్చు. చిన్నపిల్లలైనా పెద్దవారైనా ఎవరైనా చేసుకోవచ్చు. సో ఏ రిలీజన్ అయిన వారైనా కూడా చేసుకోవచ్చు. సాయిబాబా దివ్య పూజ అనేది మనం గురువారం నాడు చేసుకోవాలండి. ఎన్ని వారాలు చేసుకోవాలి అనేది మనకు సాయిబాబా దివ్య పూజ బుక్లో చాలా క్లియర్గా రాసిపెట్టి ఉంచుతారు. మనము 5 వారాలు కానీ, 7 వారాలు కానీ, 11 వారాలు కానీ, 21 వారాలు కానీ ఏదైనా మన ఓపికను బట్టి మనము సంకల్పం తీసుకుని ఇన్ని వారాలు నేను చేస్తున్నాను అని మన మనసులో తలుచుకుని సాయిబాబా దివ్య పూజను చేసుకోవచ్చు. మనం ఈ సాయిబాబా దివ్య పూజ చేయాలంటే బుధవారం నాడు వైట్ క్లాత్కి పసుపు కలిపిన వాటర్లో ముంచి ఆ వైట్ క్లాత్ అంతా పసుపుగా కనిపించాలండి. ఇప్పుడు దీన్ని నీడలో ఎండబెట్టుకోవాలి. ఇలా చేయటం వల్ల మనకి గురువారానికి డై అయిపోయి ముడుపు కట్టడానికి ఈజీగా ఉంటుంది. తరువాత గురువారం రోజు సాయిబాబా దివ్య పూజ చేయాలి. సాయిబాబా దివ్య పూజకి ఒక ముఖ్య నియమం ఉందండి. ఏమిటంటే ఖాళీ కడుపుతో పూజ చేయకూడదండి. టిఫిన్ అయినా చేసి పూజ చేసుకోవచ్చు. ఈ పూజ ఉదయమే కాకుండా సాయంకాలం కూడా చేసుకోవచ్చు. సాయిబాబాకి ప్రసాదం పెట్టాలి. ఎక్కువ ప్రసాదాలు పెట్టవలసిన అవసరం లేదండి. ఒక్క కిచిడి ప్రసాదం చేస్తే సరిపోతుంది. తర్వాత మీ శక్తి కొలది పెట్టుకోవచ్చు. ఇప్పుడు కిచిడి ప్రసాదం ఎలా చేయాలో ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని కుక్కర్ పెట్టుకుని 2 స్పూన్ల నెయ్యి, 2 స్పూన్ల ఆయిల్ వేసుకుని కొంచెం వేడైన తర్వాత బిర్యానీ సామాన్లను యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ కూడా ఒకసారి ఫ్రై చేసుకున్న తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న బంగాళాదుంప, క్యారెట్, టమాటా, పచ్చిమిర్చి వేసి ఫ్రై చేసుకోవాలి. ఈ కిచిడీకి మెయిన్గా ఉపయోగించేది రైసు, పెసరపప్పు. టీ గ్లాస్ పెసరపప్పు, 1 గ్లాసు రైస్ తీసుకున్నానండి. వీటిని వాష్ చేసుకుని ఇప్పుడు ఈ వెజిటేబుల్స్లో వేసుకుని ఒకసారి కలుపుకోవాలి. ఏ గ్లాస్తో అయితే మనం రైసు, పెసరపప్పు తీసుకున్నామో 1కి 2 వేసి వాటర్ వేసుకోవాలి. టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడు 2-3 విజిల్స్ వచ్చే వరకు వేయించుకోవాలండి. అంతే అండి, కిచిడి రెడీ అయిపోయింది. చాలా సులభంగా ఉంటుంది. మనము ఎన్ని వారాలైతే ఈ సాయిబాబా దివ్య పూజ చేస్తున్నామో అన్ని వారాలు ఈ కిచిడి ప్రసాదం చేయాలి. ఇప్పుడు సాయిబాబా దివ్య పూజ చేద్దామండి. మనం రెగ్యులర్గా చేసుకునే పూజా గదిలో అయినా చేసుకోవచ్చు. లేదంటే సపరేట్గా ఈ పూజను పీట వేసి కూడా చేసుకోవచ్చు. నేనైతే సపరేట్గా చేసుకున్నానండి. ముందుగా ఏ పూజకైనా మనం వినాయకుడిని పూజిస్తాం కాబట్టి ముందుగా పసుపు గణపతిని పూజించాలి. తర్వాత బాబాగారికి పూజ చేయాలి. ఈ రోజైతే బాబాగారికి అభిషేకం చేస్తే చాలా మంచిదండి. బాబాగారికి శనగల మాలంటే చాలా ఇష్టం అండి. కాబట్టి అది కూడా వేసుకోవచ్చు. మనం ఎన్ని వారాలు సాయిబాబా దివ్య పూజ చేయాలని మనసులో సంకల్పం తీసుకుంటామో 2-3 వారాలు అయ్యాక మనకి అడ్డంకు వస్తే మళ్ళీ మనం అడ్డంకు పోయాక కంటిన్యూ చేయవచ్చు. అయితే ఏ పూజ అయినా ఏ వ్రతము అయినా ఎన్ని వారాలు చేసుకోవాలి అనుకుంటాం కదండి. కనీసం 2 వారాలు అయితే పూర్తయితేనే కౌంట్లోకి వస్తుంది. మొదటి వారం చేసుకున్న తర్వాత రెండో వారం అడ్డంకు వస్తే అది లెక్కలోకి రాదు. కనీసం 2 వారాలైనా పూర్తి చేయాలి. అందుకే సాయిబాబా దివ్య పూజ ఆడవాళ్ళకి అడ్డంకు పోయిన తర్వాత ప్రారంభిస్తే మంచిదండి. తర్వాత వినాయకుడికి ధూపదీప నైవేద్యాలు సమర్పించిన తర్వాత సాయిబాబా పూజ ప్రారంభించాలి. నేనైతే సాయిబాబా గారికి అభిషేకం చేస్తున్నానండి. బాబా గారికి అభిషేకం చేస్తున్నప్పుడు మనసులో సాయిబాబాని తలుచుకుంటూ అభిషేకం చేయాలండి. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. బాబా గారికి అభిషేకం జరిగిన తర్వాత మనం సాయిబాబాకి ముడుపు కట్టాలి. బాబాగారి ఎదుట కూర్చుని ఆరబెట్టి ఉంచిన పసుపు రుమాల్లో 1 రూపాయి లేక 2 రూపాయల బిళ్ళ పెట్టి
మనకు తోచినంత డబ్బులు పెట్టి ఆ డబ్బులకి గంధం బొట్టు పెట్టుకొని మన మనసులో కోరికని బాబాగారికి చెప్పుకొని ఆ కోరికను తీర్చమని మనసారా ప్రార్థిస్తూ మన కోరికలు ధర్మబద్ధంగా ఉండాలండి. ముడుపు కట్టి బాబాగారి ఫోటో దగ్గర పెట్టాలి. ఈ ముడుపుని అన్ని వారాలు కట్టవలసిన అవసరం లేదండి. మొదటి వారం కడితే సరిపోతుంది. ఈ ముడుపుని మనం పూజ అయిన తర్వాత మనం పూజా మందిరంలో అయినా పెట్టుకోవచ్చు, లేదంటే బీరువాలో అయినా పెట్టుకోవచ్చు. మళ్ళీ తిరిగి పూజ ప్రారంభించేటప్పుడు ఈ ముడుపుని బాబాగారి దగ్గర ఉంచాలి. ఇప్పుడు సాయిబాబా దివ్య పూజా పుస్తకాన్ని తీసుకుని ముందుగా బాబాగారికి అష్టోత్తరం చదువుకుంటూ పూజ చేయాలి. అష్టోత్తరం చదువుతున్నప్పుడు పువ్వులు కానీ అక్షింతలు కానీ వేస్తూ పూజ చేయాలి. ఓం శ్రీ సాయినాథాయ నమః, ఓం శ్రీ సాయి లక్ష్మీనారాయణ నమః అని అష్టోత్తరాలు చదువుతూ పూజ చేసుకోవాలి. బాబాగారి దివ్య పూజలో 6 కథలు ఉంటాయండి. ఆ 6 కథలు ఏమిటంటే రియల్ లైఫ్లో జరిగిన వారి ఎక్స్పీరియన్స్ని ఈ 6 కథల్లోనే చెబుతారు. సాయిబాబా దివ్య పూజ చేసిన వారి కోరికలు ఎలా నెరవేరాయి అండ్ వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది అనేది ఆ పుస్తకంలో ఉంటాయి. మొత్తం 6 కథలు ఉంటాయి. ఒక కథ తర్వాత ఒకటి చదువుకోవాలి. ఈ 6 కథలు చదివిన తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న కిచిడీ ప్రసాదం బాబాగారి దగ్గర పెట్టి ప్రసాదంపై నీళ్లు చల్లుకుని కొబ్బరికాయ కొట్టి బాబాగారికి హారతి ఇవ్వాలి. అనంతకోటి బ్రహ్మాండ నాయక రాజాదిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై మన మనసులో అనుకుని బాబాగారికి హారతి ఇవ్వాలి. పూజ చేసేటప్పుడు ప్రశాంతంగా పూజ చేయాలి. పూజ చేస్తేనే ప్రశాంతంగా ఉంటుంది కదండి. అయితే మన కోరికలు నెరవేరుతాయి అనేది బాబాగారికే ఇచ్చేద్దాం. నేనైతే ఈ విధంగా సాయిబాబా దివ్య పూజ మొదటి వారం పూర్తి చేసుకున్నాను. ఎవరైతే సాయిబాబా దివ్య పూజ ప్రారంభించాలనుకుంటారో వారు మనసులో సంకల్పం చెప్పుకొని ఇన్ని వారాలు అనుకోవాలి.